హాయ్ అండి. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి పప్పు మామిడికాయ టమాటా వేసి ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ముందు పోపు వేసుకుంటున్నాను. పప్పు చిన్న గ్లాస్తో ఉడికించి పెట్టుకోవాలండి ముందు కుక్కర్లో. అలాగే తాలింపు వేసుకుంటున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు వేసుకోవాలి. ఇదిగోండి టమాటాలు, ఒక 4 చిన్న టమాటాలు, 4-5 అండి టమాటాలు వేసుకుంటున్నాను నేను. ఇలా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలండి ముందు. పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయండి మనం కూరలో వేసినప్పుడు. ఇదిగోండి తాలింపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కోసుకొని వేసుకున్నానండి. నేను కొద్దిగా సన్నగా పొడవుగా కోసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి అండి. ఇంకా కారపొడి వాడనండి. ఇలా ఓన్లీ పచ్చిమిర్చి కారంతో చాలా బాగుంటుందండి పప్పు మామిడికాయ టమాటా వేసి. 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కారం కాయలండి ఇవి. ఇదిగోండి చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. ఈ విధంగా టమాటాలు ఉప్పు కలిపి పెట్టుకుంటే మనకి మెత్తగా మగ్గిపోతాయండి టమాటాలు. ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా మగ్గిపోతాయండి. స్మాష్ అయిపోతాయి. మనం కొద్దిగా గరిటెతో వత్తితే ఇంకా మెత్తగా అయిపోతాయండి. ఇవ్వండి మధ్యలో ఈ విధంగా మామిడికాయ ముక్కలండి. ఒక మీ ఇష్టం అండి. పులుపు ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. పప్పును బట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ఇవి కూడా చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఉడికించిన పప్పు ఇందులో వేసేసుకోవాలండి. కుక్కర్లో కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకున్నానండి. చిన్న టీ గ్లాసు పప్పు అండి, కందిపప్పు. ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. అంటే పలచదనాన్ని బట్టి అండి. మనకి ఎక్కువ పలచగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మరీ ఎక్కువ వేయలేదండి. ఇదిగోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి రైస్లోకి. ఈ విధంగా చేసుకోండి. మొత్తం పప్పు మామిడికాయ కాకుండా, పప్పు టమాటా కాకుండా ఈ విధంగా 3 వేసి చేస్తే చాలా బాగుంటుందండి పప్పు. రైస్లో కంటే చెప్పక్కర్లేదండి. చాలా రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.